హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు నిమ్మకాయ పులిహోరనైతే చూపించబోతున్నాను. ఈ నిమ్మకాయ పులిహోర చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫెస్టివల్స్కే కాదండి, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, పిల్లల లంచ్ బాక్స్లోకి రుచి అయితే అదిరిపోతుంది. వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల రైస్ని అయితే వేసుకున్నానండి. ఈ రైస్ క్వాంటిటీ 500 గ్రామ్స్ రైస్ అండి. 1/2 కిలో రైస్ని అయితే తీసుకుంటున్నాను. వాటర్ వేసి బాగా ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులన్నర వాటర్ వేసుకుంటే మనకి పొడి పొడిగా అనేది అన్నం ఉడుకుతుందండి. ఇలా 3 గ్లాసులన్నర వాటర్ వేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపునైతే వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా బాగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికే లోపల మనం నిమ్మకాయలను అయితే తీసుకుంటున్నాం. 1/2 కిలో రైస్కి అయితే 4 నిమ్మకాయలు మీడియం సైజు తీసుకున్నానండి. పెద్దవి అయితే 3 సరిపోతాయి. దీన్ని కిచెన్ ఫ్లోర్ మీద వేసి బాగా ఇలా మెదుపుతూ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని మన నిమ్మకాయలను కట్ చేసుకునేవి రసాన్ని అయితే పిండుకోవాలి. చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి ఈ నిమ్మకాయ పులిహోర. పుల్ల పుల్లగా రుచి అయితే సూపర్గా ఉంటుంది. నిమ్మకాయలన్నీ ఇలాగే కట్ చేసుకొని రసాన్ని అయితే తీసుకోవాలి. ఇలా బాగా నిమ్మకాయను మొత్తం పిండుకున్నాక దీంట్లో పిక్కల్ని ఒక స్పూన్ సహాయంతో మొత్తం ఇలా బయటకి తీసేయాలండి. ఇలా తీసుకోవాలి. మన రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బేసిన్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం ఉడికిన రైస్ని ఇందులో వేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇలా మొత్తం వేసుకొని అటు ఇటు కదుపుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పిండుకున్న నిమ్మరసాన్ని వేసుకుందాం. అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేశాక ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. ఇలా కలుపుకున్నాక ఇక్కడ సాల్ట్ అయితే నేను 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. సాల్ట్ వేశాక ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మన నిమ్మకాయ పులిహోర. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 స్పూన్ అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 6-7 పచ్చిమిర్చిల్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 6-7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 1/2 కప్పు కరివేపాకును అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుంటున్నాను. అలాగే మనం 1.5 స్పూను సాల్ట్ అయితే రైస్లో వేసి కలుపుకున్నాం కదండి. ఇందులో 1/2 స్పూన్ వేసుకోవాలి. మొత్తం మనకి 1/2 కిలో రైస్కి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకోవాలి. మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే మనం వేసుకునే ఈ పల్లీలు అనేవి బాగా కలర్ రావాలి. ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయిందండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లోకి మన తాలింపును మొత్తం వేసుకోవాలి. తాలింపు ఇలా బాగా కలర్ వస్తేనే మనకి పులిహోర అనేది రుచిగా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా మన నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసినా ఇదే పద్ధతిలో చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఇలా బాగా కలిపి పెట్టుకుంటే మన వేడి వేడి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. రుచి అయితే అదిరిపోతుంది. అలాగే నా వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.